అందరూ సర్పంచులు గెలిపించారు కదా. ఈ కన్వీనర్ పార్లమెంట్లో ఏం చేసినట్టు ఏకైక సర్పంచ్ గెలిపిస్తే ఆ గ్రామానికి ఎంపీ ల్యాడ్స్ 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పినాం. పెద్ద మనుషులు అందరూ వచ్చారు, ఆ రోజు మాట ఇచ్చిన. ఇదంతా ప్రభుత్వాలు కూడా ఇస్తుండే. దీనికోసం అంటే ఊళ్ళో అందరూ కలిసి ఉండాలి, లేకుంటే పోటీ చేస్తే ఇది ఈ గ్రూపు నా గ్రూప్, ఇది ఈ గల్లీ ఆ గల్లీ, ఈ పార్టీ ఆ పార్టీ అభివృద్ధి సీదా సాఫీ జరుగుతుందని చెప్పి ఏకైకంగా గెలిచేవాడికి గెలిపించిన వాడికి ప్రోత్సాహిస్తున్నాడు. అట్లా నేను చేసిన ఈ కన్వీనర్ పార్లమెంట్లో ఏకైకంగా గెలిచినటువంటి బీజేపీ తరఫున గెలిపిన సర్పంచ్ అందరూ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాను. అందుకే అది పట్టుకొని అలా చెప్పి రాలేనాడు ఇస్తే 10 లక్షల రూపాయలు ఆ రోజు కూడా కొంత ఇచ్చినా ఇచ్చినా మళ్ళీ కూడా నెక్స్ట్ కూడా ఇన్వెస్ట్మెంట్ వస్తాయి. ప్లస్ వాటర్ ప్లాంట్ గురించి కూడా నిధులు ఇస్తున్నాం. ఈ 10 లక్షలు మాట ఇచ్చిన వాటి ఆ మాటలు మీకు వచ్చి నాయకత్వం మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు మొన్న పోయినసారి అన్ని బోర్డులు వేసినాం, మొన్న వచ్చినప్పుడు అన్నీ ఇచ్చినాం. ఇప్పుడు ఈ వచ్చిన సగం ఇప్పుడు ఈసారి వచ్చే పైసలు మొత్తం కాదు, మొన్న బోర్డు అన్నిటి పోతాయి. ఇప్పుడు 6 నెలల దాకా రూపాయి ఉన్నది. ఇంటర్ రోడ్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్ అయ్యారు కాబట్టి మీకు తెలియక ఏం చేస్తారంటే నేను అన్ని చేస్తున్నాను అందరూ ఆడికేస్తున్నారు. దానికి బయలు జరపవు, సీసీ రోడ్లకి బయలు జరపవు. కమ్యూనిటీ వాళ్ళకు, గుళ్ళకు, బళ్ళకు, మహిళలకు, భవనాలకు కొన్ని మనం సాధన తీస్తుంటాం అన్నట్టు. ఎంత సాధ్యమైతే తీస్తున్నాం అన్నట్టు. ఇంకా అట్లా అని చెప్పి కదా ఇంకా ఇస్తా. కొన్ని విషయాలు స్టేట్ గవర్నమెంట్ చూడాల్సి వస్తుంది. మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్ 250 కోట్ల రూపాయలేమో గ్రామ పంచాయతీ రిలీజ్ చేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇచ్చేసింది ఆల్రెడీ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఎలక్షన్లు పెట్టాలి. కానీ ఇంకా తీసుకొస్తాం, ఇంకా తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. మొన్ననే గ్రామ పంచాయతీ అంత పైసలు ఇవ్వలే, ఒక్క పైసా రాలే. అంతకుముందు మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. మొన్న కూడా మోడీ గారి ప్రభుత్వమే గ్రామ పంచాయతీ పైసలు ఇచ్చింది. మీకు వస్తాయి వచ్చు, ఈజీఎస్ పైసలు కూడా వస్తాయి. సరుకు పైసలు వస్తాయి, ఈజీఎస్ పైసలు వస్తాయి. చిన్న గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ అందరికి సరికి ఇస్తాం. మిడిల్ అయిపోయింది, డాంబర్ రోడ్ పడ్డది, పెద్ద రోడ్ అవుతుంది. ఇచ్చినా సార్ ఈరోజు ఏకగ్రీవం సర్పంచ్ ఎన్నికలలో ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు బండి సంజయ్ మినిస్టర్ హోంశాఖ సహాయ మంత్రి గారు మొదలే ప్రకటించింది. ఏది 10 లక్షలు ఇనాన్మతి చేసుకుంటే గ్రాంట్ ఇస్తామని చెప్పి ప్రకటించిన ప్రకారం మాటలు నిలబెట్టుకొని పీచుపల్లకు గ్రామ పంచాయతీకి వచ్చేసి మాకు గ్రాంట్ కొరకు ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. గ్రామ అభివృద్ధి కొరకు మాకు సహకరిస్తా అన్న ప్రకారము ఇప్పుడు ఇది 10 లక్షలు గ్రాంట్ ఇచ్చిండు. ఇంకొకటి వాటర్ ప్లాంట్ ఇస్తా అని మాట ఇచ్చిండు. ఇంకొకటి ఓపెన్ జిమ్ కూడా ఇస్తా అని మాట ఇచ్చిండు. తర్వాత మేము టెంపుల్ కట్టుకుంటామంటే టెంపుల్ కూడా మాట ఇచ్చిండు. మాట ప్రకారం నిలబెట్టుకుంటామని మేము సంతోషంగా మా గ్రామ ప్రజలందరం కలిసి ఆహ్వానించడం వచ్చిండు. మాకు సంతోషంగా అన్ని మాట ఇచ్చింది కాబట్టి మేము అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి గ్రామ సర్పంచ్గా, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలందరూ కలిసి డెవలప్మెంట్ చేసుకున్నామని చెప్పి మేము మంత్రి గారికి విన్నవించుకున్నాం. ఇంతకుముందు ఆ మాట ప్రకారం వచ్చిండు, మాకు సాయం చేస్తా అన్నాడు, సాయం చేస్తుంది కూడా. దాన్ని అభివృద్ధి చేసుకుంటామని